నమస్తే. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అంశానికి సంబంధించి నిన్న తెలంగాణ అసెంబ్లీలో చర్చ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన కొన్ని మాటలు ఆంధ్రప్రదేశ్లో అధికార తెలుగుదేశం పార్టీకి ఇబ్బందులు కలిగిస్తున్నాయి, తెలుగుదేశం పార్టీకి కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. ఏం మాట్లాడారు రేవంత్ రెడ్డి? రేవంత్ రెడ్డి చెప్పారు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించిన చర్చ సందర్భంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించిన పనులని ఆపివేయాలి అని చంద్రబాబు నాయుడిని తాను క్లోజ్డ్ రూమ్లో కోరాను. ఆ పనులు ఆపివేస్తే మాత్రమే ఫర్దర్గా మిగతా ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపైన చర్చలకు ముందుకు వస్తానని చెప్పాను. దీంతో నా మీద గౌరవంతో ఆయన ఆ 4 గోడల మధ్యన జరిగిన సమావేశంలో మేము మాట్లాడిన అంశాలను బేస్ చేసుకొని నిర్ణయం తీసుకున్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆగిపోయాయి అనే దానిపైన ఎవరికైనా అనుమానం ఉంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన, ఎంఐఎంకి సంబంధించిన, కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించిన సభ్యులందరితో కలిసి ఒక కమిటీ అక్కడికి వెళ్ళి నిజ నిర్ధారణ చేసి రావచ్చు, చూసుకొని రావచ్చు అక్కడ పనులు ఆగిపోయాయో లేదో అనే విషయాన్ని కూడా ముఖ్యమంత్రి చెప్పారు. ఇది నేను తెలంగాణ కోసం సాధించిన ఘనత. ప్రతిరోజు 3 టీఎంసీల చొప్పున శ్రీశైలం నుంచి నీటిని తోడుకునే అవకాశం రాయలసీమ లిఫ్ట్ ద్వారా ఉండేది, దాన్ని లేకుండా చేశాను, ఆ తెలంగాణ ప్రయోజనాల్ని నేను కాపాడాను అంటూ రేవంత్ రెడ్డి చెప్పారు. రేవంత్ రెడ్డి మాట్లాడిన ఈ మాటలు తెలంగాణ ప్రజలను తన వైపు తిప్పుకునేలా చేయడం, తెలంగాణ ప్రయోజనాలని చంద్రబాబు నాయుడికి రేవంత్ రెడ్డి తాకట్టు పెడుతున్నారు అంటూ ఓ ప్రచారాన్ని బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న నేపథ్యంలో దాన్ని కౌంటర్ చేయడం కోసం రేవంత్ రెడ్డి బహుశా ఈ మాటలు మాట్లాడవచ్చు. ఇప్పటికీ తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నప్పటికీ మా ముఖ్యమంత్రి అక్కడ ఉన్నారంటూ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శ్రేణులు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది ప్రముఖులు మాట్లాడుతూ ఉంటాం. ఆఫ్ ది రికార్డ్ చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మావాడిగా ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు కూడా భావిస్తూ ఉన్నట్టు ఇంప్రెషన్ చాలా సందర్భాల్లో కనపడుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే తనపైన చంద్రబాబు అనుచరుడు, చంద్రబాబు శిష్యుడు అనే ముద్రను తొలగించుకోవాలి. అదే సమయంలో తాను తెలంగాణ ప్రయోజనాల కోసం ఉంటాను తప్ప ఆంధ్ర ప్రయోజనాల కోసం తెలంగాణ ప్రయోజనాలని ఆంధ్రాకి తాకట్టు పెట్టను అనే విషయాన్ని తెలంగాణ ప్రజలకు చెప్పాలి. పైగా తనకి తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ నీటి ప్రయోజనాలు చాలా ముఖ్యమనే విషయాన్ని చెప్పాలి. దీనిలో భాగంగా ఆయన చాలా స్ట్రాటజిక్గా అసెంబ్లీ వేదికగా ఆన్ రికార్డ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులని ఆపించి వేశాడు అనే విషయాన్ని చెప్పారు. సో ఇప్పుడు దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు ఉదయం మాజీ మంత్రి హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆయన చెప్పిన దాని ప్రకారం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించిన జీవో రావడానికంటే ముందే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దానిపైన జీవో తీసుకురావడానికంటే ముందే రాయలసీమ లిఫ్ట్ పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. దాన్ని ఆపండి అంటూ కేంద్ర ప్రభుత్వానికి మేము లేఖ రాశాము, ఇది లేఖ చూడండి అంటూ హరీష్ రావు లేఖను బయటపెట్టడం చూశాం. అదే సందర్భంలో ఎన్జీటీలో కూడా రాయలసీమ లిఫ్ట్ పైన కేసులు రావడం, ఆ తర్వాత ఎన్జీటీ కూడా ఆ పనులు ఆపేయండి అని చెప్పడం, ఇవన్నీ కూడా గతంలో చూసాం. సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియా చెప్తున్నమాట. సో జగన్మోహన్ రెడ్డి హయాంలోనే అప్పుడు బీఆర్ఎస్ పార్టీ పోరాటం కారణంగానే ప్రాజెక్టు పనులు ఆగిపోయి ప్రాజెక్టు నిలిచిపోయింది, ఇది చంద్రబాబు ఆపింది కాదు అంటూ సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు. అధికారికంగా తెలుగుదేశం పార్టీ, అధికారికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన ప్రకటన చేయక తప్పని పరిస్థితి ప్రస్తుతం ఉంది. ఎందుకంటే ఆ తెలంగాణకు సంబంధించిన ముఖ్యమంత్రి ఆన్ రికార్డ్ అసెంబ్లీ వేదికగా ఈ మాటలు చెప్పారు కాబట్టి ఇది చరిత్ర, అసెంబ్లీ రికార్డులో ఎప్పటికీ ఉండిపోతుంది. బయట ఎక్కడో ఆయన పాజింగ్ కామెంట్స్గా చేసింది కాదు, బయట ఎక్కడో చిట్ చాట్లో మాట్లాడింది కాదు, అసెంబ్లీ వేదికగా ఆన్ రికార్డ్ మాట్లాడింది. అవసరమైతే నిజ నిర్ధారణ కమిటీని కూడా తీసుకెళ్తామని మాట్లాడింది. దీనిపైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమని స్పందిస్తుంది? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కనుక ఇప్పుడు మేము రాయలసీమ పనులు ఆపలేదు అని స్పందించే పరిస్థితి ఉంటే అది తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కౌంటర్ చేసినట్టు అవుతుంది. రేవంత్ రెడ్డి నిజ నిర్ధారణ కమిటీ తీసుకెళ్ళడానికి కూడా రెడీ అని చెప్పారు. అక్కడే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మేము పనులు ఆపలేదని చెప్తోంది అంటూ ఇక్కడ రేవంత్ రెడ్డి పైన బీఆర్ఎస్ పార్టీ, ఇక్కడ ప్రతిపక్షాలు అటాక్ చేయడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. సో అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించకుండా అలాగే ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన, ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ప్రధానంగా రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన ప్రజల్లో, నాయకుల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చే ప్రమాదం కనపడుతుంది. ఇప్పటికే నిన్నటి రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ తర్వాత చాలా పెద్ద ఎత్తున రాయలసీమ హక్కుల కోసం పోరాడుతున్న వాళ్ళు, రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనిపైన స్పందించాల్సిన అవసరం ఉంది అంటూ మాట్లాడుతూ వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించకుండా రాయలసీమ ప్రయోజనాలు తెలంగాణకు తాకట్టు పెడితే ఎలా అంటూ మాట్లాడుతూ ఉన్న పరిస్థితి కూడా చూసాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దీనిపైన ఎప్పుడు స్పందిస్తారో తెలియదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఇరిగేషన్ శాఖ మంత్రి కూడా దీనిపైన ఇప్పటివరకు ప్రకటన చేయలేదు. ఆల్మోస్ట్ రేవంత్ రెడ్డి మాట్లాడి 24 గంటలు గడుస్తున్నప్పటికీ. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఒక డిఫెన్స్లోకి నెట్టాయి. ఆన్సర్ చెప్పక తప్పని పరిస్థితిని తీసుకొచ్చాయి. నిజానికి ఢిల్లీలో
ఇద్దరు ముఖ్యమంత్రులు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి పాటిల్ సమక్షంలో సమావేశం జరిగిన సందర్భంగా బనకచెర్లపైన చర్చ చేయలేదు అంటూ ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడడం చూసాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలకు కౌంటర్గా అప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రి ఆంధ్రప్రదేశ్ రామానాయుడు మాట్లాడారు. బనకచెర్లపైన చర్చించాం, బనకచెర్లపైన కూడా కమిటీ వేసామంటూ మాట్లాడారు. సో ఆ రోజు రేవంత్ రెడ్డి మాటలకు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రభుత్వంలో సంబంధించిన మంత్రులు భిన్నమైన ప్రకటన సమావేశంలో చర్చ జరిగింది అంటూ చెప్పడంతో ఆ రోజు కూడా తెలంగాణ సర్కార్ ఆ తర్వాత మౌనం పాటించింది, దానిపైన ఎక్కడ స్పందించలేదు. సో ఇప్పుడు ప్రస్తుత వాస్తవం ఏంటంటే అధికారుల కమిటీ ఏర్పాటైంది. అధికారుల కమిటీ బనకచెర్లతో పాటు అన్ని అంశాలపైన చర్చించబోతుంది. ఎందుకంటే కేఆర్ఎంబీ జీఆర్ఎంబీకి సంబంధించిన చైర్మన్ కూడా కమిటీలో ఉంటారు. రెండు రోజులకు సంబంధించి అక్కడ ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపైన కూడా చర్చిస్తారు అని వచ్చింది. సో అంటే ఆంధ్రప్రదేశ్ మంత్రి గతంలో చెప్పిన మాట బనకచెర్లపైన కూడా కమిటీ సమావేశంలో ఢిల్లీలో చర్చించామని చెప్పిన మాట నిజమైంది. ఆ రోజు రేవంత్ రెడ్డి చెప్పింది అబద్ధమని ప్రూవ్ అయింది. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పిన మాట నిజమా అబద్ధమా అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా చేసే ప్రకటన పైన ఆధారపడి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ ప్రకటన చేయడానికి ఏమాత్రం ఆలస్యం చేసినా, ఆ ప్రకటన చేయడానికి మర్చిపోయినా, ఆ ప్రకటన చేయాల్సిన అవసరం లేదని భావించిన రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి తీవ్రమైన ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. నిజానికి ఈ అంశానికి సంబంధించి నాకు గుర్తుండి నేను కంటిన్యూస్గా ఈ పర్టికులర్ అంశం పైన మానిటర్ చేస్తూ వచ్చాను. 2022-21 ఆ ప్రాంతంలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించిన పనులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొదలు పెడుతున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ చాలా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ వచ్చింది. ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం పైన అక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చాలా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ వచ్చారు. రాయలసీమ లిఫ్ట్తో మీకు ఇబ్బంది ఉంది అంటూ వాళ్ళు, రాయలసీమ లిఫ్ట్ కారణంగా తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతింటాయంటూ వీళ్ళు మాట్లాడుతూ వచ్చారు. ఆ సందర్భంగా తెలుగుదేశం పార్టీ మీడియా ప్రధానంగా మాట్లాడిన మాట, ఆ సందర్భంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ప్రధానంగా మాట్లాడిన మాట, నేను హోల్డ్ చేసిన చాలా డిబేట్స్లో వాళ్ళ వర్షన్స్ వినిపించిన మాట ఏంటంటే కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి కలిసి డ్రామాలు ఆడుతున్నారు. కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి కలిసి అక్కడ ఇక్కడ ఎమోషన్స్ రెచ్చగొట్టడం కోసం రాయలసీమ లిఫ్ట్ అనే ఒక పథకాన్ని తీసుకొచ్చారు. ఇది వాళ్ళిద్దరూ ప్లాన్డ్గా అనుకుని చేసుకొస్తున్న కార్యక్రమం తప్ప రాయలసీమ ప్రయోజనాలను కాపాడేది కాదు అంటూ అప్పుడు వాళ్ళు మాట్లాడడం చూసాం. అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ కొట్టుకున్నది రాజకీయ ప్రయోజనాల కోసం, ఎమోషన్స్ రేజ్ చేయడం కోసం తప్ప నిజంగా హక్కుల కోసం పోరాటం, హక్కుల కోసం ఫైట్ చేయడం కాదు ఇది అని ఆ రోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియా మాట్లాడడం చూసాం. సో అప్పుడు గతంలోనే జగన్మోహన్ రెడ్డి టైంలోనే ఆపేశారంట అనే మాటని ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియా అనఫీషియల్గా ఎజెండాగా తీసుకొస్తుంది. కాబట్టి గతంలో పనులు ఆపి ఉంటే అది బీఆర్ఎస్ పార్టీ క్రియేట్ అవుతుంది. గతంలో పనులు ఆపకుండా కంటిన్యూ అవుతూ ఉంటే, ఆ పనులు ఇప్పుడు చంద్రబాబు సర్కార్ వచ్చిన తర్వాత ఆపి ఉంటే అది ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్కి ఇబ్బంది. ఖచ్చితంగా తెలంగాణలో రేవంత్ రెడ్డికి అది అడ్వాంటేజ్గా మారడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. నాకు గుర్తున్నంత వరకు, ఇక్కడ నేను కోట్ చేయదలుచుకున్న ఒక అంశాన్ని, నాకు గుర్తున్నంత వరకు, నాలెడ్జ్ ఉన్నంత వరకు రాయలసీమ లిఫ్ట్కి సంబంధించిన అంశం పైన తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన మహబూబ్నగర్ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి సుప్రీంకోర్టుకి వెళ్తే, ఎన్జీటీ ఆ పనులు ఇమీడియట్గా ఆపేయండి అంటూ ఆర్డర్స్ ఇచ్చింది. పనులు తక్షణమే నిలిపేయండి అంటూ చెప్పింది. నిలిపివేయండి అని చెప్పిన తర్వాత కూడా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించిన పనుల్ని అప్పుడు ప్రభుత్వం చేస్తూ వచ్చింది. అప్పుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించిన పనులు జరుగుతున్న ప్రాంతంలోకి ఇతరులను ఎవరిని రానియకుండా ఆంక్షలు పెట్టింది. మీడియాను కూడా అక్కడికి వెళ్లకుండా ఆంక్షలు పెట్టింది. ఆంక్షలు పెట్టి మరి అక్కడ పనులు చేసినట్లుగా నాకు గుర్తుంది. అక్కడ పనులు జరుగుతున్న తీరుని, ఆ ప్రాంతానికి సంబంధించిన మొచ్చుమరి ప్రాంతంలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉంది. సో ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళంతా అక్కడ పనులు జరగడాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ వచ్చారు. ఎన్జీటీ వ్యతిరేకించినా, ఎన్జీటీ వద్దు అని చెప్పినా, రకరకాల నిబంధనల పేరుతో ఆ పనులు తక్షణం ఆపేయండి అంటూ ఆదేశాలున్నా అప్పటి ప్రభుత్వం ఆ పనులు ఆపకుండా కంటిన్యూ చేసింది అనేది అక్కడ స్థానికంగా ఉన్న ఇంప్రెషన్, స్థానికంగా పనులు జరిగిన మాట వాస్తవం. ఆ పనులు అప్పటి నుంచి కంటిన్యూ అవుతున్నట్టయితే, అప్పటి నుంచి కంటిన్యూగా జరిగే పరిస్థితి ఉంటే, ఇప్పుడు కనుక ఆపారంటే అది ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాధించిన విజయంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రాజకీయంగా నష్టంగా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు అధికారుల కమిటీ వేసిన నేపథ్యంలో, అధికారుల కమిటీ నీటి వాటాలకు సంబంధించిన అంశంపైన వివాదాలని పూర్తిగా తేల్చిన తర్వాత ముందుకెళ్దాం అనుకుంటున్నాం. కాబట్టి ఆ పనులు ఆపేశామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చెప్తుంది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనిపైన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏం సమాధానం చెప్తుంది అనేది చూడాల్సి ఉంది.